ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా అద్భుతమైన విజయంతో ముగించింది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవెల్ వేదికగా జరిగిన 5వ టెస్టులో 6 పరుగుల తేడాతో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ప్రత్యర్థిని ఓడించి సిరీస్ ను 2-2తో భారత్ సమం చేసింది. 374 పరుగుల లక్ష్య ఛేదంలో ఇంగ్లాండ్ సైతం ఆఖరి వరకు పోరాడింది. ఓటమి తప్పదనుకున్న చోట భారత బౌలర్లు సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ అద్భుతం చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సిరాజ్ 5 వికెట్లు పడగొట్టగా ప్రసిద్ధి కృష్ణ 4 వికెట్లు సాధించాడు. ఓవరాల్ గా 2 ఇన్నింగ్స్ లో కలిపి సిరాజ్ 9, ప్రసిద్ధి కృష్ణ 8 వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు. కీలక మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేసినందుకు సంతోషంగా ఉందని అన్నాడు. సిరీస్ అశాంతం 2 జట్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చాయి. చివరి మ్యాచ్ లో ఇరు జట్లకు సమంగా విజయ అవకాశాలు ఉండేవి. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. ఆఖరికి ఈ ఉత్కంఠ పోరులో మేము పైచేయి సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. సిరాజ్, ప్రసిద్ధి లాంటి బౌలర్లు ఇంత అద్భుతంగా బౌలింగ్ చేస్తే ఎవరికైనా కెప్టెన్సీ చాలా సులభం చేస్తుంది. వారిద్దరు మ్యాచ్ విన్నింగ్ స్పెషల్ బౌలింగ్ చేశారు. పాత బంతితో మాకు ఎటువంటి సమస్య లేదనిపించింది. బంతి 2 వైపులా మంచిగా మూవ్ అయింది. అందుకే కొత్త బంతిని తీసుకోలేదు. అయితే ఆరంభంలో మాపై కొంత ఒత్తిడి ఉండేది. కానీ గెలుస్తామన్న నమ్మకం అయితే మాకు ఉండేది. వారిని ఒత్తిడి గురి చేయాలనుకున్నాం. ఒత్తిడిలో ఎటువంటి జట్టు అయినా తప్పిదాలు చేస్తుంది. మా ప్రణాళికలకు తగ్గట్లే బౌలర్లు అద్భుతంగా రాణించారని శుభమన్ గిల్ పేర్కొన్నాడు. ఇక సిరాజ్ ఒక సంచలనం. అటువంటి బౌలర్ ఒకరు జట్టులో ఉండాలని ప్రతి కెప్టెన్ కోరుకుంటాడు. ఈ ఒక్క మ్యాచ్ లోనే కాదు, ఈ 5 మ్యాచ్ల సిరీస్ మొత్తం అతడు అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ప్రతి బంతిని ప్రాణం పెట్టి బౌలింగ్ చేస్తాడు అంటూ సిరాజ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు శుభమన్ గిల్.